మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా నిండుకుని ఉన్న ఈ యుద్ధాలు కానీ ఈ ఆధిపత్య పోరు కానీ సో దీని నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది అందరికీ అనేది మనం ఒకసారి చూసినట్టుదే కనుక ఈ యుద్ధాలు ఆగేది ఎప్పుడు, ముఖ్యంగా ఎప్పుడైతే మనకి అక్టోబర్ నుంచి కూడా అక్టోబర్ 2025 నుంచి మనం చూస్తే రవి కుజులు ఇద్దరు కూడా అక్కడ యుతి చెందడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ఈగో అండ్ డామినేషన్కి అధిపతి అయిన రవి ఈగోకి, కుజుడు డామినేషన్కి, ఈ రెండు ఎప్పుడైతే రవి నీచరాశిలో ఉండగా కుజుడితో కంజెక్ట్ అయ్యి బుధుడు కూడా అక్కడ ఉన్నారో ఈ రవి కుజ బుధుల యొక్క యుతి నెమ్మదిగా ఇక్కడ మాసగ్రహాలన్నీ కలిసికట్టుగా నడవడం మనం గమనిస్తూ వచ్చాం. సో ఇక్కడ రవి కుజ బుధ శుక్రులు మాసగ్రహాలు యాక్చువల్గా అసలు నాలుగు కలిసికట్టుగా నడుస్తూ వెళ్ళడం అంటే మాసగ్రహాలన్నీ కూడా ఒక చోట కంజెక్ట్ అయి ఉన్నాయి అంటే సో ఏదో ఒక పరిస్థితికి సంబంధించిన విషయం మీద ఎక్కువ ఫోకస్ ఆ నెలంతా ఉండబోతుంది అని అర్థం. సో ఇక అక్టోబర్లో మొదలుపెట్టిన ఈ రవి కుజుల యొక్క కంజంక్షన్, వీళ్ళిద్దరి యొక్క యుతి మనం చూస్తే అక్టోబర్ 18న స్టార్ట్ అయింది. అక్టోబర్లో స్టార్ట్ అయింది తులారాశిలో, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభంలోకి ఇక మొన్న ఫిబ్రవరి 15 నుంచి రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడటం. కుంభరాశిలో రాహుతో కలిసి రవి కుజులు కూడా అక్కడ కంజెక్ట్ అయి ఉండటం అంటే ఈగో అండ్ డామినేషన్ కారకమైన రవి కుజులు ఎప్పుడైతే కంజెక్ట్ అయి ఉన్నారో సో దేశాల మధ్య వచ్చిన ఆ ఆధిపత్య పోరు ఏదైతే ఉందో నెమ్మదిగా అది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి అలా ఆ ఆధిపత్య పోరు జనరల్గా వెళ్ళిన రాహుతో కంజెక్ట్ అవటం వల్ల, రాహు ఇస్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్, పెద్ద విస్తరణకి రాహు దారితీస్తాడు. ఎక్స్ప్లోజర్, రవి కుజులు ఈజ్ ఎక్స్ప్లోజర్స్, ఫైరీ ప్లానెట్స్, ఎక్స్ప్లోజర్స్. కుజుడు స్వతహాగానే జనరల్గా మార్స్ అంటేనే మనకి ఇక్కడ మిలిటరీ ఫోర్స్. అలాగే కుజకేతువులు ఇద్దరు సంసప్తమంలో పట్టడం అంటే ఇంపల్సివ్ పరిస్థితులకి దారుణం తీయడానికి రవి కుజులతో పాటు ఇక్కడ కేతువు కూడా సంసప్తమంలో ఉండి రాహుకి. సో ఈ కంజంక్షన్ ఏదైతే ఫిబ్రవరిలో ఏర్పడిందో సో ఈ ఎక్స్ప్లోజర్ని రవి కుజుల యొక్క ఆధిపత్య పోరు కానీ ఆ ఎక్స్ప్లోజర్ని రాహు ఇంకా యాంప్లిఫై చేయటం. సో కాబట్టి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కూడా ఈ రవి కుజుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో తప్పకుండా ఆ ఎక్స్ప్లోరిటీని ఆ రాహు ఇంతని అంత అంటే 2, 4, 8, 16, 32గా చేయటమే రాహుతత్వం, డబుల్ యాంప్లిఫైయర్ రాహు. అలాంటి రాహుతో ఇక్కడ ఎప్పుడైతే మొదలైందో ఆధిపత్య పోరు ఏ దేశాల మధ్య మొదలైందో అది రాచుకుంటూ 1, 2, 3, 4 అక్కడ 4 నెలలుగా ఉన్న ఆధిపత్య పోరు రాహుతో కంజెక్ట్ అవ్వంగానే అది విస్తరించడం మొదలుపెట్టింది. మార్చి 15 వరకు కూడా ఈ విస్తరణ, ఈ ఎక్స్ప్లోజర్స్, ఈ ఆధిపత్య పోరు వాటికి సంబంధించి ఎవరు ఆపలేనితనంగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే రాహుతో కంజెక్ట్ అయి ఉన్నారు కాబట్టి. మార్చి 15 తర్వాత నుంచి ఏప్రిల్ 15న మళ్ళీ ఇక్కడ సేమ్ మేన్ రాశిలో శనితో కంజెక్ట్ అవుతారు. మొన్నటి వరకు రాహుతో, మార్చి 15 నుంచి శనితో కంజెక్ట్ అవుతున్నారు మళ్ళీ రవి కుజులు ఇద్దరు కూడా. సో అలాగే రవి కుజులతో మళ్ళీ ఇక్కడ కలిసి శనితో కంజెక్ట్ అవటం, ఆ తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా మళ్ళీ రవి కుజులు మేషరాశి ఉచ్చ స్థితిలో, నీచ రాశిలో మొదలయ్యింది, ఉచ్చ స్థితిలో ఎండ్ అవ్వబోతుంది. 100% చెప్తున్నా. మే 14 తర్వాత, మే 12, 13, 14 ఈ డేట్స్కి సంబంధించి మే 12, 13, 14 ఎప్పుడైతే అక్టోబర్ 18న మొదలైందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 7 months 7 monthsగా ఈ ఆధిపత్య పోరు
దేశాలని పాకుతూ ఫిబ్రవరిలో అది కొంచెం యాంప్లిఫై అయిపోయి అది బాగా విస్తరణకి దారితీసి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు మళ్ళీ కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది దేశాల మధ్య ఉండి, సో ఎక్కడా కూడా వీళ్ళకున్న ఎక్స్ప్లోజర్ కానీ, ఈ ఈగోయిజం కానీ, ఈ డామినేటింగ్ నేచర్ ప్లానెట్స్ కానీ ఎక్కడ ఆక్కపోవటం వల్ల, శత్రుగ్రహాలతో కంజెక్ట్ అవటం వల్ల వాళ్ళు జరిపే ఏవైతే వాళ్ళకి ఏమేం కావాలో ఆ దేశాల మధ్య వాళ్ళు జరిపే కొన్ని సంభాషణల్లో కూడా వాళ్ళకి సంబంధించి ఒక ఏకాభిప్రాయం కుదరడంలో కొంచెం శత్రుగ్రహాలతో ఉండటం వల్ల అవి ఒక స్థిరమైన నిర్ణయానికి ఆ దేశాలు రాలేకపోవటం అనేది కూడా మన ఏప్రిల్ 14 వరకు కూడా మనం గమనించవచ్చు. సో ఏప్రిల్ 14 తర్వాత ఏప్రిల్ టు మే 15, మార్చి 15 టు ఏప్రిల్ 15 వరకు కొంచెం దానికి సంబంధించి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాటికి సంబంధించిన విషయాల మీద ఏకాభిప్రాయాన్ని తెచ్చుకోవడానికి చాలా వరకు ట్రై చేసిన, అక్కడ శనితో కలిసి శత్రుగ్రహాలు మళ్ళీ ఉండటం వల్ల, ఆ రవికి శని శత్రువే, కుజుడికి శని శత్రువే ఉండటం వల్ల ఏకాభిప్రాయం కుదరడం కొంచెం కష్టంగా ఉంటాం. సో ఏప్రిల్ 15 తర్వాత నుంచి మే 15 వరకు కూడా సో నెమ్మదిగా నెమ్మదించి తర్వాత పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చి మే 15 తర్వాత మే 12, 13, 14 సో ఎప్పుడైతే రవి కుజ బుధులు ఇక్కడ మొదలుపెట్టారు యుతి, మళ్ళీ మేషరాశిలో ఎండ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది జనరల్గా మన ట్రాన్సిట్లో భాగంగా రవికి కుజుడికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏదైతే మనకి చెప్పబడిందో జ్యోతిష్యంలో, అలాగే ఒక కమ్యూనికేషన్ కారకుడైన బుధుడు శత్రుగ్రహాలతో కుజుడితో కలవటం కానీ ఇలాగ ఉండటం వల్ల దేశాల మధ్య కమ్యూనికేషన్కి సంబంధించి విషయాలు కావచ్చు. సో ఇక్కడ ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం చూస్తే కనుక ఇది మే 15కి తప్పకుండా వీటి గ్రావిటీ, ఆధిపత్య పోర్ అనేది కానీ, ఈగోయిజం అనేది కానీ, డామినేటింగ్ నేచర్ అనేది కానీ, ఒకళ్ళొకళ్ళు ఫోన్లో సంభాషించుకునేటప్పుడు కానీ, వాళ్ళ ఏకాభిప్రాయం కుదుర్చుకోవడానికి చర్చలు చేసే సమయంలో కానీ వాళ్ళకి సరైన అంటే ఒక రకమైన మూర్ఖత్వంతో కూడిన చర్చ ఉంటుంది తప్పించి అప్పటి వరకు సరైన ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల మే 15 వరకు కూడా ఇది కొంచెం ఈ విధంగా అటు ఇటుగా ఈ పొజిషన్ వెళ్తూ ఉండే ఆస్కారాలే ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఐ విల్ హోప్ మే 15 తర్వాత ఈ ఉధృతులు ఇవన్నీ తగ్గి గురువు గారు కూడా ఉచ్చస్థితిలోకి వస్తున్నారు జూన్ నుంచి. సో ఎప్పుడైతే ఉచ్చస్థితిలోకి గురువు గారు మళ్ళీ శత్రుక్షేత్రం, బుధుడి యొక్క శత్రుక్షేత్రం మిథున రాశిని వదిలి ఆయన కొంచెం ఉచ్చరాశిలోకి వెళ్తారో ఆర్థిక వ్యవస్థ అప్పుడు కొంచెం మళ్ళీ స్థిరపడచ్చు. అంటే డెఫినెట్లీ మే 15 తర్వాత ఈ పరిస్థితుల్లో కొంచెం మనం తగ్గుదల లేదా వీటికి సంబంధించిన పరిస్థితుల్లో, దేశాల మధ్య వచ్చిన పరిస్థితుల్లో ఒక స్థిరమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.